ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలుసుకుంటున్నాను. మనందరికీ ఇట్టి సమయాన్ని, ఆయుష్ను, ఆరోగ్యం దయచేసిన దేవుడికి మనం స్తుతులు చెల్లించుకుందాం. దేవునికి థ్యాంక్స్ చెప్పుకుందాం. నిజంగా మన ఆయుష్ ఇంకా మనం బ్రతిగా ఉన్నామంటే భూమి మీద మనం అది దేవుని కృపను మనం భావించుకోవాలండి. ఎందుకంటే కళ్ళెదుట చాలామంది చనిపోతారు మన ఎదురుగా. అయినప్పుడు కూడా ఇటువంటి భయంకర లోకంలో మనం ఇంకా బ్రతిగా ఉన్నామంటే అది దేవుడు కృప ఉన్నది ఉందా మనం ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటూ మనం దేవునికి మొత్తం తెలుపుకోవాలి. ఇప్పుడు కూడా మనం వాస్తవానికి ఇవాళ మనం ఒక అంశం గురించి ఆలోచిద్దాం. దేవునికి నిజమైన సంతోషం ఎప్పుడు కలుగుతుందో అనే విషయం గురించి మనం ఆలోచిద్దాం. అది ఆలోచించే ముందు మనం పరిశుద్ధమైన గ్రంథం గురించి కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటంటే బైబిల్. మనం చదువుతున్న ఈ బైబిల్ పుస్తకం ఏదైతే ఉందో దీని ముందు ఏమని రాసి ఉంటుంది, మనకి పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటుంది. ఈ బైబిల్ అనే పదము బిబ్లోస్ అనే వర్డ్ నుండి వచ్చింది. బైబిల్ అంటే అర్థం ఏంటంటే పుస్తకం అని అర్థం వస్తుందండి. బైబిల్ అంటే కేవలం ఒకే ఒక పుస్తకం కాదు, దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి, 66 బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ అన్ని కలిపితే ఒక సంపూర్ణ బైబిల్ అవుద్ది. మనం కొద్దిసేపు కొన్ని విషయాలు మనం కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం బైబిల్ గురించి. మనకు తెలిసే ఉంటుంది, బహుశా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ బైబిల్ అనే పుస్తకాన్ని ఇంచుమించు 40 మంది రాశారు. ఎంతమంది రాశారు? 40 మంది రాశారు భక్తులు. 40 మంది కూడా ఒకే టైంలో రాసేవారు కాదు. వేరే వేరే టైం పీరియడ్స్లో ఒక్కొక్క వ్యక్తులు వాళ్ళు కూడా ఒకే వృత్తికి చెందినవారు కాదు, కానీ రకరకాల వ్యక్తులు, రకరకాల మనసులు, రకరకాల ప్రాంతాల నుంచి కూడా బైబిల్ రాయడం జరిగింది. అయినప్పుడు కూడా మొత్తం ఎంతమంది రాశారంటే 40 మంది రాశారు. అది కూడా ఒకే టైం పీరియడ్లో రాయలేదు. ఇంచుమించు 1600 ఇయర్స్ ఆ టైం పీరియడ్లో బైబిల్ రాయడం జరిగింది. అంతేకాకుండా ఈ బైబిల్ మొత్తం మీద 3 లాంగ్వేజ్లో రాశారండి. హిబ్రూ, గ్రీకు, అరామిక్, ఈ 3 లాంగ్వేజ్లో బైబిల్ రాయడం జరిగింది. మొత్తం మీద పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్లో 39 బుక్స్ ఉంటాయి, న్యూ టెస్ట్మెంట్లో 27 బుక్స్ ఉంటాయి. మొట్టమొదటగా జాన్ గూటెన్బర్గ్ అనే వ్యక్తి ఈ ప్రింటింగ్ మిషన్ కనుక్కున్న తర్వాత మొట్టమొదటిగా ప్రింటింగ్ చేయమని మొట్టమొదటి గ్రంథం ఏదైతే ఉందంటే అది బైబిల్ అని. అంతేకాకుండా వరల్డ్ వైడ్ మొత్తం కూడా 3000 కన్నా ఎక్కువ భాషల్లో అనుదింపబడిన ఏకైక గ్రంథం కూడా బైబిల్. అంతేకాకుండా ఎక్కువగా సేల్ అయిన బుక్ కూడా బైబిల్ అని గిన్నిస్ రికార్డులో బైబిల్ కూడా ఆ మాట అయితే ఉంది. ఎక్కువ సేల్ అయిన బుక్ కూడా బైబిల్ రాయబడి ఉంది. అంతేకాకుండా ఎక్కువ ప్రింట్ అయిన గ్రంథం కూడా భూమి మీద చూడగలిగితే ఫస్ట్ ప్లేస్లో ఏముంటుందంటే బైబిల్ ఉంటుందండి. ఈ విధంగా బైబిల్ గురించి ఎక్కువ మనం కొన్ని ఫ్యాక్ట్స్ మనం చూడగలమండి. ప్రపంచంలో ఉన్న ఏ ఇతర గ్రంథం కన్నా కూడా ఫస్ట్ ప్లేస్లో అన్ని విషయాలు కూడా మనం ఒక ఫస్ట్ ప్లేస్ ఇవ్వగలిగితే మొదటి ప్లేస్లో ఏ బుక్ ఇవ్వచ్చు అంటే ఈ బైబిల్ అనే గ్రంథానికి మనం ఫస్ట్ ప్లేస్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ బైబిల్లో ఉన్న ఆ సారం అలాంటిది, ఈ బైబిల్ ఉన్న ఆ మ్యాటర్, ఆ విషయం అలాంటిదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. గ్రంథం మాకు విషయం ఏం చెప్తుందంటే మానవ మాతులు ఎవరు కూడా ఈ గ్రంథాన్ని రాయలేదు అని గ్రంథం ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఎంతో గొప్ప పేరు పొందిన ఎంతమంది వ్యాఖ్యానకర్తలు కానీ లేకపోతే ఈ రచయితలు వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే బైబిల్ చదివిన తర్వాత కూడా ఏ మనిషి కూడా ఈ బైబిల్ ఎవరు కూడా తన సొంతంగా తన ఊహల నుంచి వచ్చింది ఎవరు రాయలేదు. ఎందుకంటే 40 మంది డిఫరెంట్ టైప్స్ రాసినప్పుడు కూడా అందరూ కూడా ఒకే మాట రాశారండి. మన బైబిల్ చదువుతూ ఉంటే ఎక్కడ కూడా మనకి ఒక కాంట్రడిక్షన్ ఎక్కడ మనకు కనబడదు, ఎక్కడ డిఫరెన్స్ కనబడదు. ఒక వ్యక్తి బీసీలో రాస్తే మరొక వ్యక్తి యేసు వచ్చిన తర్వాత ADలో రాశారు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా మనకి ఆ డిఫరెన్స్ కనబడదు. ఎందుకంటే అది దేవుని వాక్యంలో ఉన్న శక్తి అని మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట మనం చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 3:16 చదువుకుంటే దేవుని గ్రంథం అనేది అది మనుషుల ద్వారా రాయబడలేదు, పరిశుద్ధాత్మ ప్రేరేపణలు రాయబడింది మన గ్రంథం మనకి చెప్తుంది. 2 తిమోతి పత్రిక 3:16 చదువుదాం ఒకసారి. దైవజనుడు ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనమని పదం ఉంటుందండి. దైవావేశం అంటే అర్థం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తితో మనుషుల ద్వారా రాయించిన గ్రంథం ఏదైతే ఉందంటే అది కేవలము పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మాత్రమే. ఇది బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా ఎవరి మాటలు? ఇవి దేవుని మాటలు.
ఇది ఖచ్చితంగా ఈ ట్రూత్ ఏదైతే ఉందో అంత కూడా బైబిల్లో ఉందండి. ఇవన్నీ దీనిలో రాయబడిన ప్రతిది కూడా సత్యమే, నిజమే. ఒకనాడు ఎర్ర సముద్రంలో ఐగుప్తు ఫోటోస్ అయినా మొత్తం కూడా మునిగిపోయినది మనం చదువుకుంటాం గ్రంథంలో. మోషే టైం కాలంలో చాలామంది అపోజ్ చేశారు, నిజమా కాదా అని అపోజ్ చేసి ఆ రెడ్ సీలో వెతికితే ఆ రెడ్ సీలో ఆ అవశేషాలు కూడా కనబడ్డాయట. ఈ ఐగుప్తు వాడిన రథాలు కానీ చక్రాలు కూడా సముద్ర అడుగులో కనబడ్డాయి. నోవహు ఓడ చాలామంది ఇవంతా కథలో ఇవన్నీ నిజం కాదని కొంత ప్రయత్నం కూడా, అది కూడా ఆరవల పర్వతాల దగ్గరలో ఆ ఓడ కూడా కొనుక్కోవడం జరిగింది. ఈ విధంగా బైబిల్లో ప్రతిదాన్ని కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది, హిస్టారికల్ రీజన్ కూడా మనకి బైబిల్లో కనబడుతుంది. అంతకంటే ఎక్కువగా బైబిల్లో రాయబడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా ఒక మనిషి రాసింది అయితే కాదు. ఎవరైతే బైబిల్ చదువుతూ ఉంటారో వాళ్ళకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. ఇవి మనిషి రాసిన మాటలైతే కాదు, అది స్వయంగా దేవుడు రాయించే మనిషి మాట్లాడే ప్రతి ఒక్కరు మనం గ్రహిస్తారు. అయితే బైబిలు ఎక్కడి నుండి వచ్చిందంటే బైబిలు దేవుడి దగ్గర నుండి వచ్చింది. దేవుడు మానవాళ్ళందరికీ కూడా ప్రసాదించిన ఒక మంచి ఆయన యొక్క కృప ఆశీర్వాదం ఏదంటే మన చేతిలో ఉన్న బైబిల్ అండి. ఈ బైబిల్ అంటే ఇది దేవుని మాటలు. దేవుడు ఒక మనిషికి రాసిన ప్రేమ లేఖను అర్థం చేసుకోవచ్చు. దేవుడు మన అందరికీ తండ్రి అయితే ఆయన అందరికీ యూనివర్సల్ ఫాదర్ అయితే మన అందరూ ఆయన పిల్లలు అయితే ఒక తండ్రి తన పిల్లలకి తన మాట చెప్పడానికి ఇచ్చిన గ్రంథం ఏదైతే ఉంటుందో అది బైబిల్. అయితే బైబిల్లో ఎక్కువగా దేవుడు అనే పదము చాలాసార్లు కనబడుతుంది. ఇంచుమించు ఒక 3,000 సార్లు పైగా దేవుడు అనే పదం మనకి కనబడుతుందండి బైబిల్. దేవుడు సాధారణంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు భూమి ఆకాశం సృజించను, దేవుడు అలా పదం మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. కానీ మనం ఎక్స్పీరియన్స్ అవ్వం. చదవడం వేరు, మన ఊహలో ఎక్స్పీరియన్స్ అవ్వడం వేరు దేవుడి గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మనం ఆలోచించగలిగితే దేవుడు ఎంత పెద్దవాడై ఉంటాడు ఆ విషయం మనం ఆలోచించినప్పుడు, ఉదాహరణకి మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, భూమి మీద ఉన్నాం. భూమి ఎంత పెద్దది? భూమి చాలా పెద్దది, అవునా కదా? భూమి ఇంచుమించు ఎన్నో లక్షల కిలోమీటర్లు ఉంటుంది మొత్తం ఆ లెంత్ చూసుకుంటే. ఈ భూమి అనేది ఒక చిన్న ప్లానెట్ మాత్రమే. అంతేకాకుండా మనం చూస్తున్న సూర్య సన్ ఉన్నాడండి. సన్ ఎంత పెద్దవాడు భూమి కన్నా? చాలా పెద్దవాడు, అవునా కదా? ఒక 10 lakhs ఎర్త్ అన్ని కలిపితే ఒక సన్ అవుతారట. అలాగా ఈ సౌర కుటుంబం ఉంటుంది కదా, సోలార్ సిస్టంలో ఇంచుమించు ఒక 9 ప్లానెట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు అయితే సూర్యుడి కన్నా పెద్ద ఉంటాయట నక్షత్రాలు. అసలు భూమి ఎంత పెద్దది, ఆ భూమిని మనం పోల్చుకోవడం మన కష్టం. అందులోనూ అటువంటి భూమి కన్నా చాలా పెద్దది ఏంటి? సూర్యుడు. సూర్యుడి కన్నా ఇంకా పెద్ద నక్షత్రాలు ఉన్నాయట ప్రపంచంలో. ఇలాగా కొన్ని నక్షత్రాలు కొన్ని ప్లానెట్స్కి వెళ్తే ఒక గెలాక్సీ అంటారు. ఇటువంటి గెలాక్సీలు ప్రపంచంలో యూనివర్స్ మొత్తం మీద కొన్ని లక్షల్లో ఉన్నాయట. ఇటువంటి ఉన్న గెలాక్సీలు ఏవైతే ఉన్నాయో దాన్ని గెలాక్సీ క్లస్టర్ ఏదో అంటారు, సంథింగ్ చదివాను నెట్లో. అలాంటి క్లస్టర్స్ మరి 100లో ఉన్నాయట యూనివర్స్ మొత్తం మీద. అసలు ఇవన్నీ మనం ఆలోచించుకుంటే అసలు ఇవన్నీ మన ఊహకి అందవు. వాటితో పోల్చుకుంటే మనిషి ఎంత అల్పంగా ఉన్నాడో, ఎంత చిన్నగా ఉన్నాడో ఊహించుకుంటే ఇప్పుడు మనకు దేవుడు అర్థం అవుతాను. దేవుడు అంటే అర్థం అంటే దేవుడు అంటే క్రియేటరు, దేవుడు అంటే సృష్టికర్త. సృష్టికర్త అంటే కేవలం మనిషి మాత్రం కాదు. దేవుడు అంటే భూమిని చేశాడు, దేవుడు ఆకాశం చేశాడు, సూర్యుడు సృష్టించాడు. అంటే దేవుడు ఎంత గొప్పవాడు ఉంటాడు, ఆయన ఎంత పెద్దవాడే ఉంటాడు. అసలు మన దేవుడిని చూడగలం మనం కళ్ళు తెరిచే సూర్యుడినే ఒక 5 నిమిషాలు చూడనప్పుడు దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు. అలాంటి దేవుడు మనుషులను సృష్టించి భూమి మీద పెట్టడం జరిగింది. ప్రపంచ యూనివర్స్ మొత్తం మీద కూడా మనిషి నివసించగలిగే ఏకైక ప్లానెట్ ఏదైతే ఉందంటే అది కేవలం భూమి మాత్రమే తప్ప ఇంకేది కూడా లేదా. చాలామంది బైబిల్ని ఆపోజ్ చేసి కొంతమంది సైంటిస్టులు ఏమంటారంటే ఈ సృష్టి అంతా కూడా బిగ్ బ్యాంగ్ థియరీ ఏమో చదువుకుంటారు సైన్స్లో. బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల అంటే ఒక పెద్ద పేలుడు జరిగింది, బ్లాస్ట్ వల్ల మనకి ఈ మొత్తం విశ్వం ఏర్పడిందండి. రకరకాల సిద్ధాంతాలన్నీ మానవ సిద్ధాంతాలు, మానవ ఊహలతో ఉన్న సిద్ధాంతాలు కూడా లోకల్ ప్రవేశపెట్టారు. కానీ అవన్నీ కూడా బైబిల్ పరంగా చల్లవు. ఒక బ్లాస్ట్ జరిగితే డిస్ట్రక్షన్ అవుతుందా, కన్స్ట్రక్షన్ అవుతుందా? డిస్ట్రక్షన్ అవుతుందని. అవి మనుషుల నుండి వచ్చిన ఊహలు, లేదా కోతి నుండి మనిషి వచ్చారని ఇటు రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా మా సైంటిస్టుల ఊహలు తప్ప అవి కూడా వాక్యానుసారంగా అవన్నీ కూడా పనికిరావు. కాబట్టి దేవుని గ్రంథము సత్యమైనది, దేవుని గ్రంథం యథార్థమైంది. దీంట్లో రాసిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా జరిగే తీరుతుందని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలని. అయితే
మన ఆదికాండంలో చదువుకుంటే చాలా మాటలు ఉంటాయండి, చాలా మాటలు ఉంటాయి. దేవుడు ఏ విధంగా సృష్టిని సృజించాడో ఆ రోజు భాగంగా 6వ రోజున దేవుడు మనిషిని ఏ విధంగా సృజించాడు. మనం నేను కూడా కొన్ని మాటలు ఆలోచించాం. దేవుడు తన స్వరూపం ఎవరు సృజించాడు? స్త్రీని పురుషుని సృజించడం జరిగింది. మొదట దేవుడు ఆదం అనే వ్యక్తిని తన పోలికలో సృజించాడు అన్నమాట. మనం చదువుకుందాం ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయము 25 చదువుకుందాం ఒకసారి. దేవుడు 26 చదువుదాం. మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయదము. పలికెను. 27 చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరులు సృజించను. దేవుని స్వరూపం ముందు వారిని సృజించిన గ్రంథం మనకు సెలవిస్తుందండి. ఆదికాండం మనందరూ తెలిసిన కథే. దేవుడు మొదటగా ఆదాం అనే వ్యక్తిని తయారు చేసిన తర్వాత ఆదాం పక్కటంపు నుంచి దేవుడు స్త్రీని తయారు చేయడం జరిగింది. ఆ విధంగా వీళ్ళిద్దరిని కూడా దేవుడు ఏదైనా తోటలో ఉంచి మీరు ఉండండి అని అక్కడ దేవుడు వారిని సృష్టిని ముందు క్రియేట్ చేసి, సృష్టిలో తర్వాత మనుషులు క్రియేట్ చేసి భూమి మీద పెట్టడం, ఏదైనా అనుమానాలు పెట్టడం జరిగింది. అయితే దేవుడు ఆదామి హవ్వని సృష్టించే మునుపు దేవుడికి ఏమన్నా అసలు ఆలోచన ఉందా మనుషుల గురించి? ఉందా లేదా? లేతే ఏదో కావాలని చెయ్యాలి, ఒక గ్రహం చేసినట్టుగా ఏదో ఒక జంతువు సృజించినట్టుగా దేవుడు ఏదో ఒక పర్పస్తో మామూలు మనుషులను ఆడుకోవడానికి సృజించాడంటే ఆ ఉద్దేశం కాదు. కానీ దేవుడు ఒక పర్పస్తోనే మనుషుల్ని భూమి మీద సృజించడం జరిగింది. దానినే దేవుని సంకల్పం తెలుగులో అంటే దాని ఇంగ్లీష్లో గాడ్స్ ప్లాన్ అని మనం చెప్పుకోవచ్చు. దేవునికి ఒక ఆలోచన ఉంది, దేవునికి ఒక పర్పస్ ఉంది. దేవుడు మనిషిని భూమి మీద పెట్టాడంటే మనిషికి ఒక పర్పస్ ఉండడం బట్టే దేవుడు మనిషిని భూమి మీద పెట్టడం జరిగిందని. వాస్తవానికి దేవుడు మొదట ఆదాముని హవ్వను సృజించిన తర్వాత మనకు తెలిసిన తర్వాత ఈ పాము సాతాను సర్పం రూపంలో వచ్చి తినకూడని ఫలము దేవుడు తినద్దని చెప్తే సాతాను ఏం చేశాడు? వాళ్ళని ప్రేరేపించి మొదట ఆదాం దగ్గరికి వెళ్ళాడు. ఆదామేమో ఆ మాటలు నమ్మలేదు. తర్వాత హవ్వ దగ్గరికి వెళ్ళి సాతాను ఏం చెప్పాడంటే, నువ్వు ఆ ఫలం తిను, దేవుడు అలాగా అంటాడు, అవి తింటే మీరు ఇంకా దేవుడు కన్నా గొప్పపోతారు. కానీ అబద్ధం అది చెప్పడం వల్ల హవ్వ మా మాటలు నమ్మించి ఏం చేసింది? పండు తిన్నది. తిన్న తర్వాత ఏమైంది? ఆనాడే వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకంటే యెహోవాదేవుడు ఆల్రెడీ ఒక మాట చెప్పడం జరిగింది. 2వ అధ్యాయం చదువుకుంటే, ఆ పండు మీరు తినమన్నా నిశ్చయముగా చచ్చేదవని ఎక్కడ ఉంటుంది? 2వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. చదవండి ఒకసారి. మరియు దేవుని యెహోవా ఈ తోటలో ఉన్న నిశ్చయంగా నీవు చచ్చేదు అని దేవుడు చెప్పడం జరిగింది. దేవుడు మనుషుల సావాసం కోరుకుని మనుషులతో స్పెండ్ చేద్దాం అనుకుని దేవుడు మనిషి సృష్టిస్తే నువ్వు తినద్దు అని దేవుడు ఒక పండు గురించి చెప్పినప్పుడు సాధారణ ప్రమేయం వల్ల మనిషి ఆ పండు తిని ఏమయ్యాడు? పాప అయ్యాడు. పాపం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞను లోబడకపోవడం పాపము, దేవుడు చెప్పిన దాన్ని చేయకపోవడము పాపము. దేవుడు చెప్పద్దని పని చేసే వాళ్ళు ఏం చేశారు? పాపం గురయ్యారు. ఆ విధంగా ఏమయ్యారంటే దేవుడి నుంచి మనిషి ఏమయ్యాడు? వేరే పోయారు. ఇక్కడ నిశ్చయంగా చచ్చితం అని దేవుడు చెప్పినప్పుడు వీళ్ళు ఆత్మీయంగా అప్పుడు చనిపోయారు. ఇప్పుడు పండు తిన్నప్పుడు చనిపోయారు. చనిపోవడం అంటే భౌతికంగా చనిపోవడం కాదు. మరణము, చనిపోవడం అన్న పదానికి 2 పదాలు ఉన్నాయి. మరణం అంటే అర్థం ఏంటంటే ఎడబాటు అవ్వడము, వేరే పోవడం అర్థం వస్తుందని. ఇక్కడ భౌతిక మరణం ఉంది, ఆత్మ మరణం, 2 మరణాలు ఉంటే భౌతిక మరణం అర్థం ఏంటంటే మనిషి నుంచి ఆత్మ వేరే పోవడం భౌతిక మరణం అయితే, ఆత్మ మరణం అంటే అర్థం ఏంటంటే పూర్తిగా దేవుడి నుంచి మనిషి ఆత్మ వేరే పోవడం, అది ఆత్మ మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే పండు తిన్నాడో ఇప్పుడు ఏమైనప్పుడు మనిషి చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. అర్థం ఏంటంటే పాపం అనేది ఆదాము ద్వారా ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చిందండి. ఇప్పుడు మనందరం ఎవరు? మనందరం కూడా ఆదాము ఒక సంతానమే, అంతే కదా. ఆదాము హవ్వ నుంచి వాళ్ళ పిల్లలు షేతు, కయీను, హేబేలు, అలాగే వాళ్ళ నుంచి సంతానం ఎవరైతే ఉంటారో అలాగ అందరూ కూడా మనందరూ వాళ్ళ నుంచి వచ్చిన జనాంగమే భూమి మీద ఇప్పుడు అందరూ నిండి రకరకాల ప్లేసులు అందరూ కూడా మనం ఉన్నామండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 26 చదువుకుందాం. అపోస్తల కార్యములు 17:26 చదువుతాం. పౌలు గారు ఏ మాట అంటున్నారండి అక్కడ? 17:26. మరియు
యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి వారు చాలు. ఇక్కడ పదం ఏముందంటే యావత్ భూమి మీద అంటే అర్థం భూమి అంతటా ఉన్న అంటే భూమి మీద అంతా నివసించడానికి ఆయన ఒకరి నుండి ఆ ఒకరంటే ఎవరు? ఆదాము మనందరికీ తండ్రి అవుతారు విధంగా భూమి మీద చెప్పాలంటే. ఎందుకంటే ఆదాము హవ్వ నుంచి మనం అందరం వచ్చామండి. భూమి మీద ప్రతి మానవుడు కూడా ఆదాము హవ్వ నుంచి వచ్చిన వ్యక్తులే. వాడు జాతి పరంగా, మతం పరంగా, ప్రాంతం పరంగా, రంగు పరంగా వేరు రకాల మనిషి అయినప్పుడు కూడా అందరూ కూడా ఎక్కడ వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఆదాము హవ్వ నుంచి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా భూమి మీద ప్రతి వ్యక్తి కూడా. కాబట్టి యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృజించిన పదం ఉంటుందండి అక్కడ. ఆ ఒక మనిషి ఎవరు? ఆదాము. తర్వాత ఏమైంది? ఆదాం నుంచి లోకంలోకి ఏమొచ్చిందంటే ఆదాం ద్వారా లోకంలోకి పాపం వచ్చింది. రోమిలసు పత్రిక 5:12 చదువుకుంటే ఇట్లుండగా ఒక రోమా పత్రిక 5:12 చదువుతాం. ఒక మనుషుని ద్వారా పాపమును ఎలా ప్రవేశించునో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన అని గ్రంథం ఇక్కడ పౌలుగా చెప్పడం జరుగుతుంది. మనుషుల ద్వారా పాపం అంటే అర్థం ఏంటంటే మొదట ఆదాం హవ్వ పాపం చేస్తే ఆ పాపం లోకాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా పాపము లోకాల్లో విస్తరించింది. పాపం అంటే అర్థం ఏంటంటే దేవునికి విరోధంగా మనం చేసే స్వభావం నేచర్ అయితే ఉందో అది పాపని అర్థం చేసుకోవచ్చు. పాపం ద్వారా మన మనుషులకు ఏమొచ్చింది? మరణం వచ్చిందని మనం అనుకోవచ్చు. ఇదేంటి మనం అందరూ బతికున్నాం కదా, దేవుడు మరణం రాయించలేడు అనుకోవచ్చు మనం. దేవుని దృష్టిలో పాపం చేసిన ప్రతి మానవుడు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2:1 చదువుకుంటే పౌలు గారు ఏమంటారు అక్కడ? ఎఫెసీ పత్రిక 2:1 చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా అని పదం వాడతాడు. ఎవరంటే పౌలు గారు. అంటే సంఘంతో మాట్లాడుతూ మీరు ఒకప్పుడు పాపంలో ఉన్నారు, పాపం చేశారు, అపరాధాలు చేశారు, దాంతో మీరు ఎలా ఉన్నారట? చచ్చిపోయారు. మీ అందరూ మీరు మీరు మీ దృష్టికి మీరు అందరూ ఒక వ్యక్తి చనిపోతే ఒక భూమిలో పాత పెట్టేస్తారు. అది చచ్చిపోవడం కాదు, ఆల్రెడీ మీరే చనిపోయారు. స్పిరిచువల్గా మీ అందరూ ఎలా ఉన్నారట? జీవం లేని వారుగా ఉన్నారు, చనిపోయి ఉన్నారు అని పౌరుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పాపం మనిషి ఏం చేస్తుందంటే పాపం అనేది మనిషిని దేవుడి నుంచి వేరు చేస్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎలా అంటాడండి? పరిశుద్ధుడు. లేవికాండం 11:44 చదువుకుంటే ఏముంటుంది అక్కడ? స్వయంగా దేవుడు అంటున్నమాట. లేవికాండము 11:44 చదువుకుంటే నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునే వాళ్ళను. నేను పరిశుద్ధునని దేవుడు తను గురించి తాను చెప్పుకుంటున్నాడు. పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు అంటే అర్థం ఏంటంటే పాపము లేనివాడు, పాపము చేయనివాడు, నిష్కలంకము గలవాడు. ఉదాహరణకి మనం ప్రతి దాంట్లో కూడా మనం ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. పరిశుద్ధమైన నీరు అంటే అర్థం ఏంటి? క్లీన్ వాటర్ని మనం ఏమంటాం? మనం చాలా మంచి వాటర్ అంటాం కదా, గుడ్ వాటర్ అంటాం. అలాగా ప్రతిదాన్ని కూడా మంచి మంచి అనుకుంటే ఒక స్పిరిట్లో, ఒక ఆత్మలో ఒక మంచి లక్షణం కలిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది పరిశుద్ధం సూచిస్తుందంటే. ఒక స్పిరిట్లో ఒక ఆత్మలో మంచి స్వభావం సూచించేది ఇది పరిశుద్ధత అంటామండి. అలాగే దేవుడు ఎలాగ ఉన్నారట? పరిశుద్ధుడే ఉన్నారండి. అంటే అర్థం ఏంటంటే దేవుడికి అసలు పాపం అంటే ఏమో తెలియదు. దేవుని నేచరే హోలీ నేచర్ అండి. ఆయనకి అసలు పాప స్వభావం లేదు. ఆయనకి అసలు పాపం అంటే ఏమో తెలియదు. మరి పాపం అంటే అర్థం ఏంటి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమించిన పాపము, సకల దుర్నీతి పాపము. ఇలా కొన్ని పాపాల లిస్టులు ఉన్నాయి గ్రంథంలో. ఒక అబద్ధం ఉన్నట్టు కూడా దేవుని దృష్టిలో పాపమే. ఒక మోహపు చూపు కూడా దేవుని దృష్టిలో పాపమే. ఒకరిని దూషించడం కూడా దేవుని దృష్టిలో పాపమే. ఒకరిని అసూయ పడడం కూడా ఒకరిని చూసి అది కూడా దేవుని దృష్టిలో పాపం. ఈ విధంగా ఇవన్నీ లేని వ్యక్తి ఉన్నారంటే అది దేవుడు మాత్రమే. అందుకే దేవుడు ఏమన్నారంటే నేను పరిశుద్ధుడే ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులు ఉన్న మనకి సెలవు వస్తుందండి. కాబట్టి మనకి ఏమర్థం వస్తుందంటే దేవుడు మనిషిని మొదటగా భూమి మీద పెట్టినప్పుడు దేవుడు ఒక పర్పస్తో మనిషిని నిర్మించడం జరిగిందని. మనందరం ఒకసారి బ్యాక్ వెళ్తే మన వెనక్కి పూర్వం వెళ్తే మనం ఎక్కడికి వస్తాం? ఆదంతో మన జర్నీ స్టార్ట్ అయితే దేవుడు ఆదం ఎందుకు పెట్టాడంటే దేవుడికి ఒక పర్పస్ ఉంది మనుషుల పట్ల. ఏంటో పర్పస్ అంటే
భూమి మీద నేను మనిషిని పెడతాను, నేను మనిషి సృష్టిస్తాను, వాళ్ళు భూమి మీద పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధంగా బ్రతికి వాళ్ళు చనిపోయి నా దగ్గర రావాలి. అది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క సంకల్పము. ఈ మాట మనకి ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుకుంటే 3:4 మాట ఉంటుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 5వ చదువుకుందాం. అక్కడ దేవుడి సంకల్పం ఏంటో దేవుడు పౌలు కథలో తెలియజేస్తున్నాడు. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పునంట. అర్థం ఏంటంటే దేవునికి ఒక ఇష్టం ఉంది, దేవునికి ఒక పర్పస్ ఉంది, దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ బట్టి ఏం చేశాడంటే దేవుడు మనుషుల్ని భూమి మీద నిర్మించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఈ మాట ఎవరనంటే పౌలు గారు అంటారు, సంఘంతో ఉంటుంది మాట. సంఘంతో ఏమంటారంటే మనలను అంటే సంఘంతో కలిపి మనందరం కూడా దేవుడు ఇప్పుడే డిసైడ్ చేశాడు. దేనికి డిసైడ్ చేశాడు? మనందరం కూడా కుమారులు అవ్వాలట దేవునికి. మనందరం ఎలా కావాలి దేవునికి? కుమారులు అంటే అర్థం ఏంటి? దేవుడు అక్కడ కింద మాట ఉంటుంది, 6 చదువుకుందాం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమే ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనల్ని ఏర్పరచుకొనెను. దేవుడు మనిషిని ఎందుకు ఏర్పాటు చేశాడంటే, దేవుడు మనిషి ఎందుకు భూమి మీద పెట్టాడంటే, నాయన నువ్వు భూమి మీదకి వెళ్ళు, నేను నీకు ఒక శరీరం ఇస్తాను, నీ శరీరం ద్వారా నువ్వు భూమి మీద పరిశుద్ధంగా జీవించాలి. ఆ పరిశుద్ధత నువ్వు జీవించి పాపం లేకుండా అంటకుండా భూమి మీద జీవించి అప్పుడు నువ్వు మరణించి నువ్వు నా దగ్గరకు వచ్చి, అది ఎవరి సంకల్పం? అది దేవుని సంకల్పం. మరి పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు ఎవరు మాదిరి పెట్టాడు? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఒక మాదిరిగా పెట్టాడండి. మీకు అర్థమవుతుందా? దేవుడు తండ్రిని యెహోవాదేవుడు యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టి, ఇగో నా కుమారుడిని యేసుక్రీస్తు భూమి మీద పంపిస్తాను, ఆయన భూమి మీద ఏ విధంగా జీవిస్తాడో, ఆయన భూమి మీద ఏ విధంగా ఉంటాడో నువ్వు ఆయన చూసి నేర్చుకో. ఆయన చూసి నువ్వు నేర్చుకుని ఆ రకంగా నువ్వు జీవించు. ఆ రకంగా జీవించి నువ్వు ఆయన స్వరూపం నువ్వు తెచ్చుకుంటే అప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరకు వచ్చేస్తున్న దేవుడు మనకి చెప్పడం జరుగుతుంది. అదే దేవుని సంకల్పం. రోమీయుల పత్రిక 8:29 చదువుకుందాం. రోమపత్రిక 8:29 చదువుకుంటే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. తన కుమారునితో సారూప్యం గలవారుటకు అంటే అర్థం ఏంటంటే, దేవుడు తండ్రి దేవుడు ఏం చెప్పాడంటే, ఇగో మీరందరూ భూమి ఒకటి ప్రతి మానవుడు కూడా మీరు బ్రతికి పెద్దవారే యేసుక్రీస్తు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ఎవరైతే జీవిస్తారో మీరు అలా ఉంటే అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, అప్పుడు మీరు నాకు కుమారులు అవుతారని అక్కడ దేవుడు ఒక సంకల్పాన్ని ఏర్పరచుకున్నాడు. అది దేవుని యొక్క కోరికే ఉంది. దేవుని కోరిక ఏంటంటే మనందరం కూడా దేవునికి ఇష్టమైన కుమారులుగా భూమి మీద బ్రతకాలని దేవుని కోరిక. ఆ కోరికను బట్టి దేవుడు మనుషులందరూ కూడా నిర్మించడం జరిగిందని. కానీ మనుషులు ఏం చేశారంటే, అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ పర్పస్ మానేసి అవన్నీ మన పక్కకు తోసేసి మనం నచ్చినట్టుగా మన భూమి మీద మనం జీవించడం స్టార్ట్ చేస్తున్నాం. అవునా కాదా? స్టార్ట్ చేస్తున్నాం. కానీ మనం ఎందుకు పుట్టామో ఆ పర్పస్ దేనికి పుట్టించినట్టు దేవుడు తన కోసం పుట్టించుకున్నట్టు దేవుడు మన గురించి. మనందరూ కూడా ఒకప్పుడు పుట్టినప్పుడు మన దేవుని స్వరూపుడు పుట్టాం. మనందరూ కూడా దేవుని స్వరూపుడు అంటే అర్థం ఏంటి? దేవుడు నీతి స్వరూపుడు, దేవుడు పరిశుద్ధుడు. పుట్టినప్పుడు పిల్లవాడు ఎలా ఉంటాడు? పరిశుద్ధులు పిల్లవాడు పడతారండి. మనందరూ అలాగే పుట్టాక పుట్టినప్పుడు అందరూ పరిశుద్ధులే. కానీ పెరిగి పెద్దవాళ్ళు ఏమవుతాడు? ఒక జ్ఞానం తెలుస్తుంది, మంచి చెడ్ల జ్ఞానం తెలుస్తుంది. అప్పుడు ఏమవుతాం? మనం పాపం చేస్తాం. ఎప్పుడు పాపం చేస్తాం? ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత మనకు ఒక వయసు అవకాశం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? అప్పుడు మనం పాపం చేస్తాం. పాపంతో మనం ఏమవుతాం? అంతవరకు మనం దేవుడి స్వరూపం మనం కోల్పోయి ఏ స్వరూపం మారుతాం అంటే సాధారణ స్వభావంలో మారిపోతామండి. మనం దేవుని క్యాటసిక్స్తో మనం అందరూ పుడితే పెరిగి పైదంతా మనం అందరూ ఏమవుతాం? సాధారణ స్వభావంలో మారిపోతున్నాం. అయితే దేవుడు ఏం చేశారంటే, అప్పుడు అందుకే దేవుడు ఏమన్నారంటే ఒక పదం వాడారండి. ఏంటో పదం అంటే లోకమునందు పదం వాడారు. లోకమునందు. మొదటి యోహాను పత్రిక 2:15-16 చదువుకుంటే, మొదటి యోహాను పత్రిక 2:15-16 చదువుదాం. ఈ లోకమునైనను
ఈ మళ్ళీ చదవండి, గట్టి చదవండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. 16 చదువుతాం. లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అయితే దేవుడికి ముందే తెలుసో తెలియదా? మనిషి పుట్టిన తర్వాత మనిషి పాపం చేస్తే దేవుడు ముందే తెలుసో తెలియదంటే దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు కాబట్టి, దేవుడికి భవిష్యత్తు మొత్తం తెలుసు కాబట్టి దేవుడు ముందే తెలుసండి. నేను ఒకవేళ ఆదం సృష్టిస్తే ఆదం పాపం చేస్తాడు, దాని తర్వాత వాళ్ళు వచ్చిన తరాలన్నీ కూడా పాపం చేస్తారు. దేవుడికి ముందే తెలుసు కాబట్టి దేవుడు ముందే డిసైడ్ చేశాడండి. మరి వీళ్ళందరూ కూడా పాపం నశించిపోతారు కాబట్టి దేవుడు ముందు ఏం చేశాడంటే యేసుక్రీస్తుని పంపడం జరిగిందండి. ఒక వ్యక్తి పుట్టినప్పుడు పరిశుద్ధులుగా పుడుతున్నాడు, దేని స్వభావంతో పుడుతున్నాడు. కానీ పుట్టిన తర్వాత పెరిగి ఎప్పుడైతే పాపం చేస్తాడో ఒక ఏజ్లో, ఒక సర్టెన్ ఏజ్లో పాపం చేయడం స్టార్ట్ అవుద్దండి. అది అబద్ధమైనా సరే, మరి ఇదేమైనా సరే, పాపం చేసిన తర్వాత ఏమవుతాడంటే ఆ మనిషి దేవుని స్వభావం నుంచి ఎవరి స్వభావం మారిపోతారు? సాతాను స్వభావం మారిపోతారండి. అప్పుడు ఏమవుతాడు? ఆ మనిషి దేవుని సంబంధం నుంచి దుష్టుడి సంబంధం మారిపోతాడు. అప్పుడు దేవునిలో నుంచి లోకంలోకి మారిపోతారండి. లోకం అంటే అర్థం ఏంటి? లోకం అంటే లోకం అంటే ఇది గ్రహం గురించి మాట్లాడుతున్నట్టు కాదు దేవుడు. లోకం అంటే పాపపు లోకం ద్వారా వచ్చిన సమాజము. అంటే ఇప్పుడు మనం లోకంలో మన భూమి మీద ఉన్నాం కాబట్టి ఈ సమాజం ఎలా నిండు ఉందంట? పాపంతో నిండు ఉంది. లోకంలో ఏమన్నా చదువుకున్నాం? శరీరాశ, నేత్రాశ, జీవపడమనగా గ్రంథం పేర్కొంటుంది. ఇప్పుడు ఈ లోకాధికారి ఎవరు? లోకాధికారి ఎవరంటే సాతాను. యోహాను సువార్త 12:31 యేసుక్రీస్తు ఏమన్నారు అక్కడ? యోహాను సువార్త 12:31 చదువుకుంటే ఏముంది అక్కడ? ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడను. లోకాధికారి ఎవరికి సందర్భం చదువుకుంటే లోకాధికారి ఎవరంటే సాతాను. తోసేయబడను. అక్కడితో చాలు. కాబట్టి దేవుడు మనిషిని సృజించాడు, మనిషి పుట్టాడు, తర్వాత ఏమైంది? పాపం చేసి పాప అయిపోయి ఎలా మారిపోయాడు? లోకంలో కలిసిపోయాడు. మొత్తం పుట్టిన ప్రతి మనిషి కూడా రోమపత్రిక 3:23 చదువుకుంటే అందరూ పాపం చేస్తున్న పదం ఉంటుందండి అక్కడ. పాపం చేయని వ్యక్తి భూమి మీద ఎవడో కూడా లేడు అనే గ్రంథం స్పష్టంగా పేర్కొందని. కాబట్టి మరి పాపం వల్ల వచ్చి మనకి రిజల్ట్ ఏమైనా ఉంటుందంటే మరణం అంటే నిత్య నరకము, అగ్నిగుండము. మరి అటువంటి నిత్య నరకం తప్పించిన దేవుడు ఏం చేశాడంటే ముందే యేసుక్రీస్తుని భూమి మీద పంపడం జరిగింది. ఎందుకు పంపాడంటే పాపానికి మందు ఏమీ ఉంటుందంటే, పాప పరిహారం ఏమీ ఉంటుందంటే కేవలము ఒక రక్తము. అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో ఒక పాపం చేస్తే ఒక వ్యక్తి దాని పరిహారం ఏమి చెల్లించాలంటే దాని పరిహారంగా ఆ వ్యక్తి మరణించడమే, మనకు ఆప్షన్ లేదని. మనకి ఇంకా అర్థం అవ్వాలంటే మనం ఏదో ఒక భయంకర ఒక రోగం వచ్చి, ఒక క్యాన్సర్ రోగం వచ్చింది అనుకోండి, సంథింగ్ ఏదో మనకి ఏదో ఒక మందు కావాలి. ఆ మంది ఎవరో ఒక బాడీలో ఉందనుకో, మనం ఏం చేయాలి? ఆ వ్యక్తి చచ్చిపోతే కానీ ఒక వ్యక్తి ఉన్న మరొక వ్యక్తి ఉన్న ఆ వ్యక్తి గుండె తీస్తే కానీ నువ్వు బతకుంటే అంటే మనకి ఏం అర్థం అవుతుంది? ఒక వ్యక్తి బతకం, ఇంకో వ్యక్తి ఏం చేయాలి? చచ్చిపోవాలని. పాపానికి పరిహారం ఏంటంటే ఒక వ్యక్తి రక్తము. ఎందుకంటే రక్తం అంటే ఏదో కాదు, రక్తం అంటే మరణము. దేవుని దృష్టిలో పాపం అంటే మరణం, ఒక ఆప్షన్ లేదని. అది అదే దేవుళ్ళ స్వభావం భాగం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 9:22 చదువుకుంటే, హెబ్రీ పత్రిక 9:22 చదువుదాం. మరియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. సాధారణంగా లోకంలో ప్రతి మత సిద్ధాంతం కూడా వాళ్ళకి మినిమం సంగతి తెలిసి ఏంటంటే పాపానికి ఏమవ్వాలంటే పాపానికి రక్తం ఉండాలి. రక్తమే ఎందుకు ఉండాలంటే మనం హిందువులు మనం చూసుకుంటే వాళ్ళు ఈ జాతరలప్పుడు ఏం చేస్తారు? ఒక గొర్రెనో మేకనో తీసుకెళ్ళి దానికి మొత్తం ఆ పసుపు పూసి ఏం చేస్తారు? బలి ఎందుకు వేస్తారంటే వాళ్ళు ఏదో మటకూర తినడం వంటగా బలి కాదు అక్కడ. ఆ మెయిన్ థీమ్ ఏంటంటే అక్కడ వాళ్ళ కుటుంబం అంతా చెయ్యాలి పెడతారు. దేని మీద? ఆ బలి ఇచ్చే ముందు ఆ మేక మీద చేయి పెడతారు. సాధారణంగా హిందువులో ఇదే ప్రాసెస్ ఉంటుందని. మేక మీద చేయి పెట్టి అందరూ ఏం చేస్తారు? ఆ పాపాలన్నీ దాంట్లో ట్రాన్స్ఫర్ అవుతాయట. దేంట్లోకి? మేకలోకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు?
బలిస్తారు. అప్పుడు రక్తం బయటకు వస్తుంది. అప్పుడు దేవునికి ఏం ప్రార్థన చేస్తారంటే, ఇగో దేవా, మా పాపానికి ఈ పశువుని బలి ఇచ్చాం కాబట్టి మా పాపాన్ని క్షమించని ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు చూసి క్షమించని దేవుడు అంటాడు. వాసనకి ఇవన్నీ కూడా పాత మొదల సిద్ధాంతాలు అందరూ కూడా కాపీ కొట్టారు. అది వేరే విషయం అండి. అదేవిధంగా ఒక మనిషి పాపం పోవడానికి ఏం అవ్వాలంటే మరో వ్యక్తి చనిపోవాలండి. అంటే పాపం అంటే ఎంత సీరియస్ ఇష్యూ మనం అర్థం చేసుకోవాలండి. సాధారణంగా మనిషి పాపానికి బాగా బానిస అయిపోయాడండి. పాపం అలవాటు పడిపోయాడు. పాపం ఎక్కువ సీరియస్గా తీసుకోవటండి. పాపాన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలంటే అది నిన్ను చంపేస్తుంది, అంత సీరియస్గా తీసుకోవాలండి. మన పిల్లలకి ఉదాహరణకి ఒక కరెంట్ ప్లగ్ దగ్గరికి వెళ్ళి చేపెడితే మన పిల్లలు వెంటనే ఏం చేస్తాం? పక్కన లాగుతాం, లేదా పిల్లల్ని ఎందుకు లాగుతాం మనం? అమ్మో ఇది ప్రమాదం, షాక్ చచ్చిపోతారేమో అనిపిస్తుంది. అదే రకంగా పాపం కూడా మనం అంత సీరియస్గా తీసుకోవాలండి. పాపం అంటే చిన్న విషయం కాదండి. పాపం అంటే ఆ దేవుని దృష్టిలో అంత సీరియస్ ఇష్యూ అండి. కానీ మనిషి మాత్రం పాపాన్ని ఏం చేస్తారు? చాలా లైట్ తీసుకుంటాడండి. దేవుడికి ఏమో పాపం అంటే అసహ్యమో, మనిషికి పాపం అంటే ఎలాంటిది? మనిషికి చాలా ఇష్టం పాపం. దేవుడికి పాపం అంటే ఎంత అసహ్యం అంటే, మనం నడుస్తుంటే ఏదో ఒక గొంగళపూడి చూసాం అనుకోండి, లేదా ఒక మురికాల్లో చూస్తే మనకి ఎంత అసహించుకుంటామో, దేవుడికి పాపం అంటే అంత అసహించుకుంటాడు. ఎందుకంటే పాపం ఏం చేస్తాడు? మనిషి నుంచి పాపము వేరు చేస్తుంది. యెషయా గ్రంథము 59:2 చదువుకుంటే పాపము ఏం చేస్తుంటే పాపం మనిషిని దేవుడి నుంచి వేరు చేస్తాడండి. యెషయా గ్రంథము 59:2 చదువుదాం. మీ పాపములు ఆయన ముఖములను మరుగుపరిచిన కనుక ఆయన ఆలకింపకున్నాడు పదం వాడతారండి. మొదటి వచ్చిన చదువుకుందాం ఒకసారి. మొదటి వచ్చి చదువుకుందాం. రక్షింపనేరక ఉండినట్లు కురచకాలేదు, మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చిండు అని పదం వాడతాడు యెషయా. పాపం ఏం చేస్తుంటే దేవుడికి మనకు ఒక అడ్డుగోడగా ఉంటుందండి. మనలో ఉన్న మన పాపము తొలగించుకోనంత వరకు కూడా మన ప్రార్థనలు దేవునికి వినబడవు. మనం ప్రార్థన చేస్తున్నామంటే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించడండి. అడ్డుగోడకి ఏముంది? ఈ గోడ, ఉదాహరణకి మనం ఇక్కడ ఉన్నాం, ఆ దేవుడు ఆ రూమ్లో ఉన్నాడు అనుకుంటే అడ్డుగోడ ఏముంది? ఈ గోడ ఏమేమి ఉంటుంది? అది ఆత్మీయతల్లో పాపం అంటే అర్థం ఏంటి? దేవుడు అడ్డుగా ఉంటుంది అటండి. ఇప్పుడు మనిషి దేవుని దగ్గర వెళ్ళాలంటే ముందు మనిషి ఏం చేయాలి? పాపం తొలగించుకొని దేవుని దగ్గర రావాలండి. మరి పాపం తొలగించుకోవాలి, అది కూడా దేవుడే మార్గం చెప్పాడు. ఏంటి ఆ మార్గం అంటే, ఇగో నా కుమారుని పంపుతానని దేవుడు పరలోకంలో తనలాంటి స్వభావము దేవుడి ఉన్న యేసుత్వాన్ని భూలోకి పంపడం జరిగింది. ఆయన ఏం చేశారంటే పరిశుద్ధంగా జీవించి చనిపోయాడు. అప్పుడు ఏమైంది? ఆ రక్తంని తండ్రి దగ్గర పట్టుకెళ్తే తండ్రి ఏం చెప్పారంటే, ఇప్పుడు సమస్త మానవులకి ఇగో ఎవరైనా సరే ప్రతి మానవుడు కూడా పాపం చేసిన ప్రతి మానవుడు కూడా నా దగ్గరికి వచ్చి, ఇగో నా కుమారత నా చేతిలో ఉంది, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మారుమనసు పొంది ఈ రక్తం గురించి మీరు ముంచితే ఖచ్చితంగా నేను మీ పాపకు క్షమిస్తున్న దేవుడు తీర్మానించారండి. ఇది కూడా ఎప్పుడు జరిగిందంటే అనాదిలో జరిగిందంటే భూమి పుట్టక మునిపే ఇది ఎంత జరిగిందట. మనం ఒక మాట మనం చదువుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 19-20 చదువుకుందాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల ఉంటే క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనే మీరు ఎరుగుతారు కదా అంటాడండి. అక్కడ మనందరూ కూడా విమోచించబడ్డాం. అదొకటంటే మనందరూ విడిపించాడు. ఎవరో యేసువారు. ఎలాగా? తన రక్తం చేత. మనందరికీ కూడా ఆత్మ సంబంధమైన క్యాన్సర్లో మనం పడిపోయి ఉంటే మనందరికీ ఆరోగ్యంగా బాగానే ఉన్నా కానీ ఆత్మీయంగా చచ్చిపోయాం. ఒకప్పుడు ఆత్మీయంగా మనకు భయంకరమైన ఒక క్యాన్సర్ అంత రోగం మనకు ఉంది. కానీ ఆ మందు దేవుడు ఎలా ఏర్పాటు చేశాడంటే క్రీస్తు రక్తం ద్వారా ఏర్పాటు చేశాడు. ఎందుకంటే పాపంకి మందు ఏమేమి ఉంటుందంటే క్రీస్తు రక్తం మాత్రమే. అమూల్యమైన రక్తము అనగా అర్థం ఏంటి? నిర్దోషమైన రక్తము, నిష్కలంకముకు రక్తము. నిష్కలంకమునకు గొర్రె పిల్లలు అంటే క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. క్రీస్తు రక్తం అంటే మీ అందరూ ఎలా ఉన్నారంట? మీరు విడిపించబడ్డారని గ్రంథం అనేది సెలవిస్తుందండి. నిజంగా యేసుతో భూమి మీద రాకపోతే ఏమేమి ఉంటుందంటే మన పాపం చేస్తూ పాపం విడిపించుకోలేక ఆ పాపంలో కొట్టిపెట్టి చచ్చిపోయి మనందరూ కూడా నరకానికి పావుతరైపోవాలి. కానీ క్రీస్తు ప్రభువు ఏం చేశాడు? తను వచ్చి పరిశుద్ధంగా జీవించి
పరిశుద్ధంగా జీవించి భూమి మీద పాపం అంటకుండా జీవించి చనిపోయి ఆ రక్తాన్ని తండ్రి ఎదురు పట్టుకెళ్తే తండ్రి ఏం చెప్పారండి, ఇగో మీరు అందరూ మారు మనసు పొంది ఈ రక్తాన్ని విశ్వసిస్తే అప్పుడు నేను పాపాలు క్షమిస్తున్న దేవుడు మనకి తీర్మానించడం జరిగిందని. మొదటి యోహాను రాసిన పత్రిక 2:3 చదువుకుందాం. 2 చదువుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమే ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమే ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ఆయన వచ్చి మరణించింది ఎవరి గురించి? ఒక మనిషి గురించి మాత్రం కాదు, కానీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడి గురించి కూడా యేసు వచ్చి ఆయన మరణించాడు. ఇక్కడ మతంతో సంబంధం లేదు, ఆ వ్యక్తి ప్రాంతంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం, ప్రతి అంటే మనిషి ఏ మనిషి అయినా సరే ఆ వ్యక్తి ఆత్మీయంగా రక్షించబడాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎవరి దగ్గర రావాలి? క్రీస్తు యొద్దకు రావాలి. ఎందుకంటే క్రీస్తు రక్తం మాత్రమే పాపం నుంచి విమోచించగలుగుతారు తప్ప మరి ఏది కూడా పాపం నుంచి విమోచించలేదండి. మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 చదువుకుందాం. అదే యోహాను పత్రిక 1:7 చదువుకుంటే, యోహాను పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చెయ్యను. నేను ఇంతవరకు ఒక్క పాపం కూడా చేయలేదని ఎవరో చెప్పగలరా? ఏమన్నా గుండె మీద చేసి ఎవరు కూడా ఆ మాట చెప్పలేమండి. ఏ మనిషి కూడా నేను ఇంతవరకు పాపం చేయలేదు అని ఈ వ్యక్తి కూడా చెప్పలేడు. నేను భవిష్యత్తు కూడా పాపం చేయలేని ఈ వ్యక్తి కూడా చెప్పలేడండి. ఎందుకంటే పాపం మనకు అలవాటు అయిపోయిందండి. పాపం చేయడం ప్రతి ఒక్కరు కూడా అలవాటు అయిపోయిందండి. పాపం ముందు విడిపించుకోవాలి. పాపం విడిపించుకోవడం ఏ వ్యక్తి కూడా దేవుని దగ్గరికి రాలేడు. ఆ పాప పరిహారం ఎక్కడ ఉంది? క్రీస్తు రక్తంలో పాప పరిహారం ఉందండి. కాబట్టి మొదట మనం మన పాపం వదిలించుకొని దేవుని దగ్గర రావాలని మనం మొదట ఫస్ట్ స్టెప్ ఏంటంటే మారు మనస్సు. ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటిది? మారు మనస్సు. దాన్ని ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అన్నారండి. రిపెంటెన్స్. అపోస్తల కార్యంలో 17:30 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ అపోస్తల కార్యంలో 17:30 చదువుదాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఎప్పుడు కాలం అంటే క్రీస్తు ముందు కాలం అంతా కూడా దేవుడు వదిలేశాడు. దేవుడు పెద్ద పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏదంటే అర్థం ఏంటి? క్రీస్తు వచ్చిన తర్వాత ఏడి నుంచి ప్రతి ఒక్క మానవుడు కూడా ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఇప్పుడు అందరూ డ్యూటీ ఏమి ఉంటుందో మొదట స్టెప్ ఏంటంటే ఏం చేయాలి? అందరూ కూడా మారు మనసు పొందాలి. ఏం పొందాలండి? మారు మనసు పొందడం అర్థం ఏంటి? మారు మనసు పొందడం అర్థం ఏంటండి? క్రీస్తు రక్తం వచ్చే ముందు ఏం చేయాలి? ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? ముందు మారు మనసు పొందాలని. ఇంకా కొన్ని మాటలు మనం చదువుదాం. 2 పేతురు రాసిన పత్రిక 3:9 చదువుకుంటే 2 పేతురు పత్రిక 3:9 చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయబడు కాడు, కానీ ఎవడనో నశింపబోలేనని హెచ్చయింపక అందరూ మారుమనసు పొందవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడి ఉన్నాడు. దేవుని కోరిక ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ఏం పొందాలట? మారుమనసు పొందాలి. మారుమనసు ఎవరెవరు పొందాలి? అందరూ పొందాలి. ఎవరు కూడా ఎక్సెప్షన్ లేదు. ప్రతి ఒక్క మానవుడు కూడా మారుమనసు పొందాలి. అలా పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు దీర్ఘశాంతంతో గలవాడే ఉన్నాడండి. దేవుడు అలా ఎదురు చూస్తున్నాడు. ఎందుకు ఎదురు చూస్తున్నాడంటే ఓ వ్యక్తి మారుమనసు పొందుతాడో దేవుడు అలా ఎదురు చూస్తున్నాడు. పైనుంచి ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటే అర్థం దేవుడు ఎంతో సహిస్తున్నాడు. దేవుడు ఓచుకుంటున్నాడు. ఎందుకు? మనం మారుమనసు పొందుతామోనని. మారుమనసు పొందితే ఏమవుతాం? రక్షణ వస్తుంది. మారుమనసు పొందకపోతే ఏమవుద్ది? ఓ వ్యక్తి నశించిపోతాడు. ఇప్పుడు ఏమీ తెలియదు. చనిపోయిన వెంటనే మనిషికి తీర్పు ఉంటుంది. ఇప్పుడు మనకి ఏమీ కళ్ళ ముందు ఏది కనబడదండి. ఇప్పుడు అంతా బాగానే ఉంది, కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ మటుకు బతికే ఉంటుంది. ఆత్మకి చావు ఉండదు. ఈ మాట ఎప్పుడు గ్రహిస్తాం? మనం చనిపోయిన తర్వాత గ్రహిస్తామని. చనిపోకముందు మనకి ఏమీ కనబడదండి, ఇవేమీ అర్థం అవ్వవు. చనిపోయిన వెంటనే ఆత్మకి వెంటనే జడ్జిమెంట్ ఉంటుంది. మన క్రియలు బట్టి ఖచ్చితంగా తీర్పు ఉంటుందండి.
మన ఆత్మ ఇప్పుడు కూడా ఆత్మకి చావు ఉండదు. ఆ భయంకరమైన నిత్యాగ్ని తప్పించుకోవాలంటే ఇన్ఫినిటీస్ ఉన్న అనంతం ఉన్న ఆ భయంకర శిక్ష తప్పించుకోవాలి. మా వ్యక్తి ఏం చేయాలి? మొదట మారుమనసు పొందాలండి. మారుమనసు అనేది ప్రతి వ్యక్తి కూడా ఏంటి ఫస్ట్ స్టెప్ అండి. మారుమనసు పొందే వ్యక్తి ఏం చేయాలంటే ఒక మాట ఉంది, 2 కొరింథీ పత్రిక 7 అధ్యాయం చదువుకుంటే, 2 కొరింథీ పత్రిక 7 అధ్యాయము 9 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ మీరు దుఃఖపడితారని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారుమనసు పొందుతారని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలయనగా ఏ విషయంలో నేను మా వల్ల మీరు నష్టము పొందకుండాకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను. ఇక్కడ 2 దుఃఖాలు ఉన్నాయి. ఏంటి ఒక దుఃఖం ఏంటంటే లోక సంబంధ దుఃఖము, మరొక దుఃఖం ఏంటంటే దైవ చిత్తానుసారం దుఃఖము. ఒక వ్యక్తి మారుమనసు పొందే వ్యక్తి మొదట ఏం చేయాలంటే దుఃఖపడిన అర్థం ఏంటంటే బాధతో ఏడవాలి. నాయన నేను ఎంతవరకు పాపాలు చేశాను, నువ్వు నన్ను పరిశుద్ధంగా సృష్టించావు, కానీ నేను దాన్ని కాపాడుకోలేదు, నేను పాపంలో పడి ఉన్నాను, నా పాపం నువ్వు క్షమించిన ఆయన, నీ ఎప్పుడు ఇంకా పాపం చేయను, ఆ జోలికి వెళ్ళనుంది. మనం దేవుని ఎడల దుఃఖించి ఏడ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే అప్పుడు మారుమనసు వస్తుంది. గ్రంథం అని సెలవు వస్తుంది. మారుమనసు పొందే వ్యక్తి ఏం చేయాలంటే దుఃఖపడాలండి. అలా దుఃఖపడితే ఆ వ్యక్తికి ఏమొస్తుందండి? మారుమనసు వస్తుందండి. అసలు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది దేనికి వచ్చారు? ఆయన మన మారుమనసు పొందడానికి యేసుక్రీస్తు వచ్చారని. ఒక మాట మనం చదువుకుంటే లోకోసు వార్త 5:30 చదువుకోండి. అక్కడ ఏముంటుంది? అక్కడ లోకోసు వార్త 5:30 చదువుకుందాం. 5:32 మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువచ్చుతాను, కానీ నీతిమంతులను పిలువనంత వారితో చెప్పిన ఈ మాట ఎవరన్నారు? అక్కడ యేసుక్రీస్తు ఉన్నారు. ఒకసారి 30 చదువుకుందాం. 31 అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం కలవరు వైద్యులు అక్కర్లేదు. యేసుతో మనకి డాక్టర్ అయి ఉన్నారండి. ఆయన మనకి ఆత్మ సంబంధ డాక్టర్ అండి. ఆయన బౌద్ధ సంబంధ డాక్టర్ మాత్రం కాదు, కానీ అంతకంటే ఎక్కువ ఆత్మ సంబంధ డాక్టర్ ఎవరండి? యేసుక్రీస్తు. ఎందుకంటే 30 చదువుకుంటే మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువ వచ్చిందని అన్నారు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 3 అధ్యాయం 2 చదువుకుంటే ఆయన బాప్తిసం పొందిన వెంటనే ఏమైనా స్టార్ట్ చేసేటది నా బోధ, పలకరాజ్యం సమీపించింది, మారుమనసు పొందిడి ప్రకటించుండెను. మారుమనసు పొందిడి. యేసుక్రీస్తు వారి జీవితం మొత్తం కూడా ఇదే బోధించారండి. మీరు మారుమనసు పొందండి, మరి ఇంకేం వద్దు. మారుమనసు అంటే అర్థం ఏంటంటే, ఒక మాట చెప్పాలంటే మన ఆత్మలో హార్ట్ ఉంటుంది, హృదయం ఉంటుంది, మనస్సు ఉంటుందండి. ఈ హృదయము మనస్సు మనం మారుమనసు అర్థం ఏంటంటే మన మైండ్ని ట్యూన్ చేసుకోవాలండి. ఎంతవరకు మన పుట్టినప్పుడు మన మైండ్ ఎలా ట్యూన్ అయి ఉంటుంది? లోకంతో కలిసిపోయి ఉంటుంది. లోకంతో, లోకాశలతో, లోకంతో మన మైండ్ అంతా ఎలాగుంటుంది? లోకంతో కలిసి ఉన్న ఆ మైండ్ ఏం చేయాలి? మనం ఒకసారి లోకానికి డైవర్ట్గా ఉండి, లోకం నుంచి వేరైపోయి, లోక ఆలోచనలు వేరే ఉండి మొత్తం యూటర్న్ తీసుకోవాలి పూర్తిగా. అదే మారుమనసు అండి. యూటర్న్ తీసుకొని దేవుడి వైపు రావడం మారుమనసు. ఇంతవరకు లోకాల్లో ఉన్నాం, ఇక్కడ నుంచి మన ప్రవర్తన, మన అలవాట్లు, మన బిహేవియర్, మన మొత్తం సంస్థ కూడా మార్పు చెంది పూర్తిగా దేవుడి వైపు రావడమే అదే సంపూర్ణమైన మారుమనస్సు. యేసుక్రీస్తు మాట అంటారు కదా, మీరు మార్పు నొంది బిడ్డలు అంటే వారైతే కానీ. మత్తయి సువార్త 18:3 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 18:2-3 చదువుదాం. పిలిచి ఇట్లా నేను మీరు మార్పు నంది బిడ్డలు వంటి వారైతేనే కానీ ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా కాబట్టి వ్యక్తి ఏం చేయాలి? మొదట మనందరూ ఎలా మార్పు చెందాలట? మీరు మార్పు నుండి ఎలాగ వల్ల మార్పు నుండి బిడ్డలు వంటి వారు అంటే అర్థం ఏంటంటే మన చిన్నపిల్లలు అయిపోయిన ఉద్దేశం కాదు. మన హృదయము మనసు ఎలా మారిపోలట? చిన్నపిల్లల హృదయాలు మారిపోలట. ఇప్పుడు ఆ బయట చిన్నపిల్లల వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకి ఏమైనా వాళ్ళ మనసులో కల్మషం ఉంటుందా? వాళ్ళ మనసులో ఏమైనా పాపం ఆలోచన ఉంటే ఏమి ఉండదండి. అటువంటి మనసు వాళ్ళందరూ ధరించుకోవాలట. అదే మారు మనసు అని.
ఆ మారు మనసు ఎలా వస్తుంది? దేవుని సన్నిధిలో ఏడ్చి బాధపడి, నాయన ఇంతవరకు పాపంలో ఉన్నాను, నాకు ఈ పాపం నాకు వద్దు, ఇంకా ఇంతవరకు నా జీవితం వేస్ట్ చేశాను నాయన, నా టైం వేస్ట్ చేశాను, నువ్వు ఎందుకు పుట్టించావో ఆ పర్పస్ ఆ గోల్ తెలుసుకోలేకపోయిన ఇంతవరకు కూడా నా టార్గెట్ ఎంతసేపు లోక సంబంధం అయిపోయి ఇక నుంచి మరి నేను నా గురించి నా కోసం బ్రతకను, నీ గురించి బ్రతుకుతా మన తీర్మానం చేసుకునే స్టేట్మెంట్ ఇచ్చి అప్పుడు నుంచి దేవుళ్ళని బ్రతకడం మారు మనసు. అసలు నిజంగా మనం దేవుడు సంతోషపడాలంటే దేవుడు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మన హృదయం ఎక్స్పెక్ట్ చేస్తారని. కీర్తన 51 కీర్తన 17 చదువుకుంటే దావీదు అంటాడు, మంచి మాట అంటాడు. కీర్తన 51:17 చదువుతాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి ఏమి ఇష్టమైంది? దేవునికి మన మనసు ఇష్టం అంటాడు. దేవునికి ఏమి ఇష్టం? మన హృదయం ఇష్టం అంట. కానీ మనిషి ఏం చేస్తాం? మన హృదయము మనసు దేవుడికి ఏమో కానీ ప్రతిదీ దేవుడు సమర్పిస్తూ ఉంటాం. నాయన దేవుడా ఈ డబ్బులు నువ్వు తీసుకో, ఈ కాటు నువ్వు తీసుకో, దేవుడా ఇక్కడికి ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తాం అంటాం. కానీ దేవుడు ముందే కోరుకుంటాడు మనిషి నుంచి, హృదయం కోరుకుంటాడు. ఆ హృదయం ఎలగబాలట విరిగిన మనస్సు అంటే అర్థం ఏంటి? మనస్సు ఎలాంటిదంటే మనసు కోతులు అంటది. మనస్సు ఎలా అంటదంటే అటు ఇటు అలా పరిగెడుతూ ఉంటుందట. ఆ మనసుని తీసుకొచ్చి దాన్ని బంధించి దేవుని వైపు నడిపించాలండి. మనసుని స్పిరిచువల్ వేలో వెళ్ళడమే అదే మనస్సు అని. విరిగిన మనసు ఏమవుద్దంటే అది స్టాండర్డ్గా ఉంటుంది. విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయవాలని అర్థం ఏంటంటే నువ్వు దాన్ని మర్చిపోవు. నీ ఎదుట ఎవడైతే తన హృదయాన్ని కుమ్మరిస్తాడో, హృదయాన్ని ఒక వ్యక్తి విరిగిన వాళ్ళని అర్థం ఏంటంటే బాగా దేవుని గురించి తనతో సమర్పించుకుంటాడో ఆ వ్యక్తిని దేవుడు విడిచి వెళ్ళిపోవడానికి అక్కడ గ్రంథకథ చెప్పడం జరుగుతుందని. కాబట్టి దేవుడికి మొదట ఇష్టమైంది ఏంటంటే మారు మనసు అండి. లోకసువార్త 15:7 చదువుదాం. లోకసువార్త 15:7 2 మాటలు ముగించేద్దాం దగ్గరికి వచ్చి. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాప విషయమై పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మారు మనసు పొందితే దేవునికి సంతోషం కలుగుతుంది అట. మారు మనసు పొందకుండా ఉంటే దేవునికి సంతోషం కలుగుతుందా? అలా దేవుని సంతోషము కలగదు. మన హృదయాన్ని మార్చుకోకుండా, మన బిహేవియర్ మార్చుకోకుండా, మన క్రియలు మార్చుకోకుండా మనం ఎంత నీతిగా బ్రతికినా సరే దేవుడు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తాడంటే దేవుడు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేయడు. 100 మందిలో 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమే ఒక్క వ్యక్తి 100 మందిలో ఒక వ్యక్తిని సరే మారు మనసు పొందితే పరలోక మందు ఎక్కువ సంతోషము కలుగున. పరలోక అంటే సంతోషం ఎవరికి? దేవునికి సంతోషం కలుగుతుందట. అయితే అధ్యాయము 15:10 చదువుకుంటే లోక 15:10 అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమే దేవుని దూతలు ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. కాబట్టి ఒక వ్యక్తి తండ్రి ఇంత పాపం చేస్తాను, ఆ పాపం నాకు వద్దని, నా పాపం విడిపించాను వ్యక్తి ఏం చేయాలి? మొదట మారు మనసు పొందాలి. మారు మనసు ముందు ఏం చేయాలి? వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చొని ఏడాలని. మనం ఎంతసేపు మన గురించి మన బాధలు మనం ఏడుస్తాం. ఎంతసేపు ఎప్పుడైనా దేవుడి గురించి మనం ఏడ్చామా? మన పాపం ఎప్పుడైనా మనం బాధపడ్డాం. ఎందుకంటే మనకు అవసరం అనుకుంటాం. కానీ ఇగో ప్రమాదం ఉంది, చనిపోయిన తర్వాత వెంటనే దేవుని తీర్పు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మనం రేపు ఉంటాం లేదు, మనకే గ్యారంటీ లేదు. మన ప్రాణం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతే ఎవరు కూడా చెప్పలేము. అది ఈ క్షణం మన ప్రాణపోతే పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచిద్దాం. ఈ క్షణం నా ప్రాణం విడిచి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? అటువంటి భయంకర శిక్ష పైన ఉందని ఇక్కడ మనం చాలా ఏమంటాం అంటే మనం ఈ బాధ తట్టుకోలేకపోతున్నాం, చాలా భయంకర బాధ మనం బాధపడతాం. కానీ భూమి మీద ఇంతకంటే భయంకర బాధ ఎక్కడ ఉంది? పైన ఉంది, నిత్యాజ్ఞ ఉంది. అది తప్పించుకోవాలంటే దానికి పరిహారం ఏంటంటే ఖచ్చితంగా వ్యక్తి ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఆఖరి మాట ముగించేద్దాం. అపోస్తల కార్యములు 20:20 అపోస్తల కార్యం 20:20 చదువుకుంటే మారు మనసుకు ఒక నిర్ణయం చెప్పాడండి. మొదట మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసు క్రియలు చేయవాలని ప్రకటించుంటుని. అక్కడ 3 పదాలు ఏమున్నాయి? మొదట
మారు మనసు పొందాలి, తర్వాత ఏం చేయాలి? దేవునితోటి తిరగాలి, తర్వాత ఏం చేయాలి? మారు మనసు క్రియలు చేయాలి. అంటే ఒక పాపి మొదట ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుడు కావాలంటే వ్యక్తి మొదట ఏం చేయాలి? మారు మనసు పొందాలి, తర్వాత ఏం చేయాలి? దేవుడి వైపు తిరగాలి, తర్వాత ఏం చేయాలి? మారు క్రియలు చేయాలండి. ఈ 3 మారు మనసుగా ఉన్న స్టెప్స్ అండి. మనందరూ తెలిసి ఉపమానం ఒకటి ఉంది. ఏమంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారండి, తెలుసు కదా. లోకసోత 15 చదువుతాం. ఒకసారి ఈ మాట చదువు ముగించేద్దాం. లోకసోత 15:32 చదువుకుంటే అసలు ఉపమానం చదువుకుందాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారటండి. లోకసోత 15 మనం 11 చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు అడగగా ఇక్కడ ఒక 2 కుమారులు ఉన్నారు. అలంకార రీతిలో యేసు చెప్తున్న మాట. ఆ తండ్రి ఎవరంటే దేవుడు అండి. తండ్రికి ఎంత కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. అది ఉపమానం చెప్తున్నారు. 2 కుమారుల్లో చిన్నవాడు ఏమంటాడు తండ్రిని ఉద్దేశించి? తండ్రి, నీ ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చి నేను నా బతుకుతానని తండ్రి తర్వాత నా ఆస్తి వాటా తీసుకుని వెళ్ళిపోయాడు. 13 చదువుదాం. తర్వాత కూర్చుకొని ప్రయాణమైపోయి ఆస్తిని పాడు చేశాను. తర్వాత కరువు రాగా చేరెను, మేపుటకు వాణ్ణి పంపెను. పొట్టుతో ఆశపడిన కానీ ఎవడను వానికి ఏమీ లేదు. అయితే చిన్నవాడు ఏం చేశాడంటే తన తండ్రి ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయి దూరంగా వెళ్ళిపోయి ఏం చేశాడు? శుభ్రంగా ఎంజాయ్ చేశాడు. ఆస్తి అంతా తగలబెట్టాడు. ఆఖరికి ఏమైంది? ఆ వ్యక్తి ఆస్తి మొత్తం పోయింది. ఆఖరికి తినడానికి తిండి కూడా లేని స్థితికి ఆ వ్యక్తి దిగజారిపోయాడు. ఆఖరికి అంత ధనవంతుడు అయినప్పుడు కూడా ఆ వ్యక్తి తన ఆశ కోల్పి ఎలా ఉన్నారంటే ఆఖరికి పందులు తిన్న పొట్టుతో తన కడుపు నింపుకోవడం కూడా ఆశపడ్డాడు. అంత హీనంగా దిగజారిపడ్డ వ్యక్తి. అప్పుడు 17 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఆ పదం గుర్తుపెట్టుకుని, బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు ఏమన్నాడంట ఆ వ్యక్తి? నా తండ్రి యొద్ద కూలి వంటకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే చచ్చిపోచున్నాము. 18 వెళ్ళి తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసేదని అంటాడు. ఆఖరికి కుమ్మడికి బుద్ధి వచ్చి ఆఖరికి ముందు విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నేను తప్పు చేశాను, నేను పాపం చేశానని చెప్పుకుంటే ఏమన్నారట? 19 వచ్చినాము. ఇక మీదట యొగుడిని కాను వచ్చాను. అయితే ఈ వ్యక్తి ఒకసారి బుద్ధి వచ్చిందట. ఒకసారి నా తండ్రి దగ్గరికి వెళ్దాం, ఏమో మా తండ్రి మనసు మారుతుందేమో, నేను తప్పు చేసినా కూడా తండ్రిని కనికరిస్తామని రిటర్న్ బ్యాక్ తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. అప్పుడు తండ్రి ఏం చేశాడు? వెంటనే ఆ కుమారుని తిట్టాడా, గసిరాడు, లేదా పంపించాడు బయటికి. తన కుమారుని దగ్గర తీసుకొని కనికరపడి మెడ మీద ముద్దు పెట్టుకొని తను ఆదరించి అప్పుడు తిరిగి తన కుమారుడుగా యాక్సెప్ట్ చేసుకుని ముందు ఒక మాట చదువు 21 చదువుదాం. అప్పుడు ఆ కుమారుడు తండ్రి చేసేతని ఇక మీదట నీ కుమారుడు అనిపించుటకు ఎవడును కానెన్నో. ఇప్పుడు ఈ కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి బాధపడ్డాడు, ఏడ్చాడు. ఏమన్నాడు? నాకు ఆ యోగ్యత నాకు లేదు, నీ కుమారుడు నిమిషం నాకు యోగ్యత లేదు అన్నప్పుడు అప్పుడు తండ్రి ఏం చేశాడంటే కనికరపడి 22 చదువుదాం. చూచి తెచ్చి విని కట్టి ఇప్పుడు 24 వచ్చిన చాలా ఇంపార్టెంట్ వచ్చిన ఈ మాట 24 చదువుతూ, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి కొరికినని చెప్పాను. అందరూ వారు సంతోషపడసాగేది. ఇప్పుడు ఈ కుమారుడు నా బ్రతుకు అయిపోయిందని బాధపడి చచ్చిపోతే పరిస్థితి ఏముంటుంది? అక్కడ ఆ వ్యక్తి ఎండైపోద్దాను. కానీ ఇక్కడ ఈ వ్యక్తి తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు తండ్రి ఏమంటారంటే కుమారుడు చూసి, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికేనాను.
బ్రతికెను, తప్పిపోయి దొరికినని సంతోషించి చెప్పడం జరుగుతుందండి. ఆ చిన్న కుమారుడు ఎవరంటే మనమేనండి. ఒకప్పుడు మనందరం అలాగ ఉన్నాం, దేవుని దగ్గర బాగానే ఉన్నాం, పుట్టాం, పెద్దవారు అయ్యాం, పాపం చేసాం. ఏమయ్యాం మనం? పాపం చేసి లోకంలో కలిసిపోయాం. తర్వాత మనం కూడా చిన్న కుమారులాగా ప్రార్థన చేసి ఏడ్చుకొని, నాయన నేను ఈ స్థితి, నా స్థితి ఎంత పందిలో కంపులో ఉన్నాను, నాకు ఈ పాపం నాకు వద్దని మనం కనికరపడి దేవుని దగ్గరికి వస్తే దేవుడు మళ్ళీ చేర్చుకుంటాడండి. దేవుడు మళ్ళీ చేర్చుకుంటాడు. ఇప్పుడు కుమారుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి మళ్ళీ ఆ తండ్రి దగ్గర ఉండాలండి. మళ్ళీ కలిసిపోతారు. మళ్ళీ ఇంత ముందులాగా ఆ వేషంతో తిరుక్కొని మళ్ళీ పందులతో మళ్ళీ వెళ్ళగలట వ్యక్తి వెళ్ళకూడదు, వెళ్ళలేడు కూడా. అది మారు మనసు అండి. మనం కూడా లోకంలో ఉన్నాం, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మన జీవితం మొత్తం మారాలండి. జీవితం మారకుండా క్రిస్టియన్ అంటే అవ్వదు. మన ప్రవర్తన మార్చుకోవాలి, మన క్రియలు మార్చుకోవాలి. క్రియలు మారకుండా వ్యక్తి ఎవడు కూడా క్రైస్తవుడు ఎన్నటికీ కానివ్వండి. అంటే మారు మనసు రాలేదండి, క్రైస్తవుడు అవ్వలేదండి. ఇంతకుముందు మనం పాపాలు చేస్తాం, విడిచిపెట్టేది, సంపూర్ణ విడిచిపెట్టేయాలండి. ఇంకా కొంచెం ఉంచుకుందామంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు, దేవుడు అంగీకరించడు. ఇప్పుడు తప్పిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళగలరా? మళ్ళీ ఆ వేషలతో పడుకోగలరా? లేదా మళ్ళీ అటువంటి బయట పాపంలో ఉండగలరా? ఉండలేడండి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఈయన కుమారుడు తప్పిపోయి బ్రతికాను. ఆ వ్యక్తి ఏం పాపం చేశాడు? 30లో మాట ఉంటుందండి. అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈయన కుమారుడు రాగానే వీరి కొరకు కుబిందోను ఈయన కుమారుడు రాగానే వధించదు కదా. అందుకతడు, కుమారుడా నాతో కూడా ఉన్నావు, నావన్యు నీవి యుత్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికిన అతనితో చెప్పాను. అన్నీ ఏమంటాడంటే, ఇదేంటున్నానా, నీతో ఉన్నాను, మంచిగా బ్రతుకుతున్నాను, ఆ తమ్ముడేమో తప్పు చేశాడు, నువ్వేలాగా యాక్సెప్ట్ చేస్తావు అంటే తండ్రి ఏమంటాడు? నాయన అంటే తండ్రి స్వభావం అలా ఉంటుంది. మన దేవుడి దగ్గర వచ్చి మనం ఏడిస్తే బాధపడితే దేవుడు విడిచిపెట్టాడు కాదు. మన దేవుడు తిరిగి అప్పుని చేసుకుంటాడు. కాబట్టి దేవుడికి ఎప్పుడు సంతోషపడుతుందంటే మన హృదయాన్ని, మన మనసు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలండి. అది మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలండి. మన హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా, మన మనసుని దేవుడికి ఇవ్వకుండా, మన దేవుడి సందులో ఏడకుండా, మన పాపం పరిహరించకుండా మనం ఇన్ని చేసిన దేవుడు సంతోషం కలిగించింది. కాబట్టి మారు మనసు ప్రతి ఒక్కరు పొందాలి. భూమి ప్రతి మానవుడు మారు మనసు పొందాలి. మారు మనసుని పొందాలంటే వ్యక్తి దేనికి గురవుతున్న వ్యక్తి చనిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా? ఇప్పుడు మనం నమ్మకపోవచ్చు, కానీ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అప్పుడు ఎవరు కూడా ఏమి చేయలేము. రక్షణ ఇప్పుడే మన చేతిలో ఉంది. కాబట్టి బ్రతికున్నప్పుడే మారు మనసు పొందుదాం. మారు మనసు పొంది మనం దేవునికి సంతోషం కలిగిస్తూ మనం దేవుళ్ళు గడుపుతాం. లోకాన్ని వేరుగా గడుపు ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాట అనేది మన అందరి హృదయాల్లో ఫలించింది కాక. ఆమె అందరూ